Good evening, everyone. Today we are going to deal with the paper of Ssc-Cgl TIER-1 paper. We shall start with the first question. Yeah, the first question itself. A sailor takes a boat from a place A to place B and returns from place B to place A 21 కిలోమీటర్ apart అంటుండు అంటే 21 కిలోమీటర్స్ దూరం ఉన్న ప్లేస్ కి వెళ్ళి వస్తుండు అండ్ he takes 10 hours to go and return. వెళ్ళడానికి రావడానికి ఎన్ని అవర్స్ పట్టింది 10 hours పడుతుంది. So the time taken by the boat to 7 kilometers in downstream equals to the time taken by the boat to row 3 kilometers in upstream. So downstream లో 7 kilometers వెళ్తే upstream లో 3 kilometers వెళ్తారు. ఏంటిది సమ్ టైం ఎంతో పర్టికులర్ టైంలో కాన్స్టెంట్ టైం ఇక్కడ ఎంత టైం తీసుకుంటో ఇక్కడ కూడా అంతే టైంలో ఇక్కడ 7 kilometers వెళ్తే ఇక్కడ ఎన్ని kilometers వెళ్తారు 3 kilometers వెళ్తారు అంటే ఏమన్నట్టు ఇవి డిస్టెన్సెస్ 10 నిమిషాల్లో ఇక్కడ 7 kilometers వెళ్తే అదే 10 minutes ఇక్కడ 3 kilometers వెళ్తుండు సో డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది సో డిస్టెన్స్ వెన్ ఎవర్ ద టైమ్ ఈస్ కాన్స్టెంట్ డిస్టెన్స్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాట్ స్పీడ్ ఎంత 7:3 speed 7:3 so speed and time both are what inversely proportional to each other so time should be what exactly 3:7 సో ఒకవేళ ఇక్కడికి అయిపోయింది స్పీడ్ రేషియో సో స్పీడ్ తెలుసు సేమ్ డిస్టెన్స్ కి ట్రావెల్ చేయాలంటే టైమ్ అండ్ స్పీడ్ షుడ్ బి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి 10 పార్ట్స్ ఉన్నాయి 10 పార్ట్స్ ఎన్ని అవర్స్ పడుతుంది 10 అవర్స్ పడుతుంది మరి ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి 3 పార్ట్స్ ఎన్ని అవర్ పడుతుంది 3 అవర్స్ 7 పార్ట్స్ ఎన్ని అవర్స్ పడుతుంది 7 అవర్స్ పడుతుంది సో మొత్తం 10 అవర్స్ అయితే 3 పార్ట్స్ 3 అవర్స్ 7 పార్ట్స్ 7 అవర్స్ సో 21 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి 3 అవర్స్ లో ఎన్ని కిలోమీటర్ పర్ అవర్ చేయొచ్చు 7 కిలోమీటర్ పర్ అవర్ చేయొచ్చు 21 కిలోమీటర్స్ చేయాలి 7 కిలోమీటర్ పర్ అవర్ ఎన్ని అవర్స్ చేయొచ్చు 3 కిలోమీటర్ పర్ అవర్ చేయొచ్చు సో చూస్తే 7 కిలోమీటర్ పర్ అవర్ ఇది 3 కిలోమీటర్ పర్ అవర్ ఏది ఎక్కువ స్పీడ్ డౌన్ స్ట్రీమ్ ఎక్కువ స్పీడ్ అప్ స్ట్రీమ్ తక్కువ స్పీడ్ డౌన్ స్ట్రీమ్ 7 కిలోమీటర్ పర్ అవర్ అప్ స్ట్రీమ్ 3 కిలోమీటర్ పర్ అవర్ మరి దేని స్పీడ్ కావాలి స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అంటే స్పీడ్ ఆఫ్ కరెంట్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ బోత్ ఆర్ సేమ్ అంటే ఏమన్నట్టు డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2 సో డౌన్ స్ట్రీమ్ 7 అప్ స్ట్రీమ్ 3 7 minus 3 by 2 అంటే 4/2 4/2 అంటే 2 కిలోమీటర్ పర్ అవర్ ఆప్షన్ నెంబర్ 2 షుడ్ బి వాట్ మనకి సొల్యూషన్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం 425 is divided among the 4 men and 5 women and 6 boys such that the share of a man and woman and a boy may be in the ratio of 9:8:4 what is the share of a woman అని అంటుండు సో చూద్దాం 9:8:4 షేర్స్ రేషియో సో ఎంతమంది మెన్స్ ఉన్నారు 4 మెన్స్ ఉన్నారు ఎంతమంది ఉమెన్స్ ఉన్నారు 5 ఉమెన్స్ ఉన్నారు ఎంతమంది బాయ్స్ ఉన్నారు 4 బాయ్స్ ఉన్నారు 9 4s 36 8 5s 40 4 4s 16 4 4s 4 10s 4 9s సో ఎంత రేషియో 9:10:4 రేషియోలో మనకి డివిజన్ అవుతుంది సో ఇది మెన్స్ కి అయితే ఇది ఉమెన్స్ కి అయితే ఇది బాయ్స్ కి మొత్తం 19 + 4 అంటే 23 పార్ట్స్ 23 పార్ట్స్ వాల్యూ ఎంత ఉంది అంటే మొత్తం ప్రాఫిట్ ఎంత 425 ఇక్కడ మిస్టేక్ చేసామా బాయ్స్ ఎంతమంది ఉన్నారు ఆబ్వియస్గా 6 బాయ్స్ ఉన్నారు కదా మరి 4 ఎందుకు తీసుకున్నాను అంటే 24 4 6 25 పార్ట్స్ వాల్యూ ఎంత 425 మరి ఈచ్ ఉమెన్కి ఎంత వస్తుంది అనేది క్వశ్చన్ సో 10 పార్ట్స్ 5 ఉమెన్స్కి వస్తుంది మరి ఈచ్ ఉమెన్కి ఎంత 2 పార్ట్స్ వస్తుంది 5 ఉమెన్కి 10 పార్ట్స్ 2 పార్ట్స్ ఈచ్ ఉమెన్కి వస్తుంది 25 1s 25 175 అంటే 25 7s 175 17 2s ఎంత 34 రూపీస్ 34 రూపీస్ ఎక్కడ ఉంది ఆప్షన్ నెంబర్ 4లో ఉంది ఆప్షన్ నెంబర్ 4 ఏమవుతుంది ఆబ్వియస్గా మనకు సొల్యూషన్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ 2 pipes can fill the cistern in 14 and 16 hours respectively. The pipes are opened together and it found that due to the leakage in the bottom of the cistern, it takes 32 minutes extra for the cistern to be filled up. So when the cistern is filled, what time it will leak to take empty it and don't know. Cistern full అయి ఉంటే ఎంత టైంలో ఎంటీ అయితే అనేది క్వశ్చన్లో మెన్షన్ చేశాడు సో ఫస్ట్ ఏమో 14 hours పడుతుంది ఫస్ట్ యాప్కి సెకండ్ యాప్కి 16 hours పడుతుంది
సో ఎల్సిఎం తీసుకుందాం. 112, 14 8s 112, 16 7s 112. సో ఇది 14 అవర్స్ పడితే ఇది 16 అవర్స్ పడుతుంది. ఇది 8 లీటర్స్ ఫిల్ చేస్తే 7 లీటర్స్ ఫిల్ చేస్తుంది. మొత్తం ఎంత ట్యాంక్ కెపాసిటీ 112 లీటర్స్ అయితే మరి ఎన్ని అవర్స్ పడుతుంది? ఇది 8 లీటర్స్, ఇది 7 లీటర్స్, అంటే 15 లీటర్స్ ఫిల్ చేస్తుండ్రు. సో మొత్తం 112 లీటర్స్ కెపాసిటీ అయితే 15 లీటర్స్ అంటే ఎన్ని అవర్స్? 112/15 అవర్స్ పడుతుంది. ఎన్ని అవర్స్ పడుతుంది? 112/15 అవర్స్ పడితే ఇంకొక 32 మినిట్స్ ఎక్స్ట్రా ఫిల్ కావడానికి. సో 32 మినిట్స్ ఎక్స్ట్రా కాబట్టి 32 మినిట్స్ అవర్స్లో కన్వర్ట్ చేస్తే 32/60. సో 2 16s 2 30s. సో దీన్ని కూడా 15 చేయొచ్చు కదా. 4 2 8s 2 15s. సో 112/8 అంటే 120/15 అంటే ఎన్ని అవర్స్ పడుతుంది? 8 అవర్స్లో ట్యాంక్ ఫిల్ అవుతుంది. 8 అవర్స్లో ఏమవుతుంది? ట్యాంక్ ఫిల్ అవుతుంది. ఏబి కలిసి ట్యాంక్ ఎన్ని అవర్స్లో? 112/15 అవర్స్లో ఫిల్ చేస్తుర్రు. సో మిగిలింది ఏంటి? సి ఎంతసేపట్లో ఎంటీ చేస్తుంది. ఈ సిని మధ్యలో రాద్దాం. ఇది ఏ ప్లస్ బి, ఇది సి. సో ఎల్సిఎం ఎంత? ఆబ్వియస్గా 112. 8 టేబుల్లో 112 ఎప్పుడు వస్తుంది? 112/15 అవర్స్లో ఏబి ఫిల్ చేస్తున్నాయి. ఏబిసి 3. ఇది నెగటివ్, ఎందుకు? ఇది ఎంటీ చేస్తుంది. ఇది పాజిటివ్. మొత్తం ఎంత? 8 అవర్స్. సో ఇది 15s 112/15, 15s 112 ఇంటూ 15 చేస్తే 8 1s 8 4s. అంటే ఇది 15 లీటర్స్ ఫిల్ అయితే 3 అయ్యేసరికి ఇది 14 లీటర్స్ అవుతుంది. అంటే ఇక్కడ ఎన్ని లీటర్స్ ఎంటీ అవుతుంది? 1 లీటర్ ఎంటీ చేస్తే మరి 112 లీటర్స్ ఎంటీ చేయడానికి ఎన్ని అవర్స్? 112 అవర్స్ పడుతుంది. ఆప్షన్ నెంబర్ 2 షుడ్ బి వాట్? సొల్యూషన్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Two candles of same height are lit together at the same time. First candle takes 10 hours and second takes 9 hours to burn it completely. First candle ఏమో 10 hours, second candle ఏమో 9 hours. సో మొత్తం ఎల్సిఎం 90 అనుకుందాం. సో ఇది 10 అవర్స్లో ఒక వర్క్ చేస్తుంది. క్యాండిల్ బంద్ చేయడం వర్క్ అనుకుంటే ఈచ్ ఆర్ 9 యూనిట్స్ ఆఫ్ వర్క్, ఇది ఈచ్ ఆర్ 10 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తుంది అని అనుకుంటే ఏమంటుండు? ఫైండ్ అవుట్ ద టైమ్ ఆఫ్టర్ విచ్ ద హైట్ ఆఫ్ ద ఫస్ట్ విల్ బి ద డబల్ ఆఫ్ ద సెకండ్ క్యాండిల్. సో మొత్తం 90లో ఏ టైం తర్వాత అది డబల్ కావాలి. సో 90 కొంచెం కొంచెం కరుగుతుంటుంది. ఈచ్ ఆర్ 9 యూనిట్స్ కరిగితే సో ఎంత టైం తర్వాతనో తెలియదు. టీ టైం అనుకుంటే ఇక్కడ 10 యూనిట్స్ కరిగితే 90లో ఎంత టైమో తెలియదు. 10t ఎట్లా 2/1. అది 2 పార్ట్స్ ఉంటే ఇది 1 పార్ట్ ఉండాలి. సో 90 minus 90, 9t minus 9t equals to what? Cross multiplication if I can do over here. 2 into 90 180 minus 20t. So if we can take it over here, 180 minus 90 should be 90. 20 minus 9 should be 11t. 11 8 88. 2/11. 8 2/11 answers for exactly option number 2 కదా. ఆప్షన్ నెంబర్ 2 ఏమవుతుంది? మనకి సొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఏ షాప్ కీపర్ సెల్స్ ఎన్ ఆర్టికల్ 20% ప్రాఫిట్. He had bought it for 10 less, sold it for 100 less, then the profit is increased by 4%. Then the cost price of an article we have to find. అయితే మనం కాస్ట్ ప్రైస్ ఎంతో మనకు తెలియదు. ఆప్షన్స్ వెరిఫై చేద్దాం. 600 కాస్ట్ ప్రైస్ అయితే 20% ప్రాఫిట్. 600లో 20% వాల్యూ ఎంత? 120. 120 అంటే ఎంత? ఆబ్వియస్గా 720. దీన్ని 100 రూపీస్ లెస్కి కొంటే అంటే 500కి కొంటే, సో ఇది 100 రూపీస్ లెస్కి అమ్మితే అంటే 620కి అమ్మితే ప్రాఫిట్ ఎంత? ఇప్పుడు 120 రూపీస్ ఇస్ అ ప్రాఫిట్. 120 రూపీస్ ఎంత పర్సెంటేజ్? 24%. ఇది 20%, ఇది 24, అంటే 4% ఎక్స్ట్రా ఉంది కదా. క్వశ్చన్లో ఏమండు? క్వశ్చన్లో చెప్పింది ఫస్ట్ ఆప్షన్కి మనకి సాటిస్ఫై అయింది కాబట్టి ఏమవుతుంది? ఫస్ట్ ఆప్షన్ షుడ్ బి వాట్? సొల్యూషన్ అవుతుంది. So in an election between the two candidates, the winning candidate got the 80% of the valid votes. If the out of 1,80,000 votes, 10% were declared invalid.
సో నేను టోటల్ ఓట్స్ 100 అని నేను అజ్యూమ్ చేసుకుంటున్నా. 10% వర్ ఇన్వాలిడ్. 10% వర్ ఇన్వాలిడ్ అంటే ఎంత? 90 ఆర్ వ్యాలిడ్ ఓట్స్, 10 ఆర్ ఇన్వాలిడ్ ఓట్స్. సో 10 ఇన్వాలిడ్ ఓట్స్ అయితే 90 వ్యాలిడ్ ఓట్స్. 90 వ్యాలిడ్ ఓట్స్లో 80% ఎవరికి వచ్చినాయి? విన్నింగ్ క్యాండిడేట్కి. 80% వాల్యూ ఎంత? 72. 72 విన్నింగ్ క్యాండిడేట్కి వచ్చినాయి, రిమైనింగ్ లూసింగ్ క్యాండిడేట్కి వచ్చినాయి. సో ఇది 20% అంటే 18 లూసర్కి వచ్చినాయి. సో మనం అనుకున్న 18 ప్లేస్లో క్వశ్చన్లో మొత్తం ఓట్స్ ఎన్ని ఇచ్చాడు? 1,80,000 ఇచ్చాడు. 1,80,000 మనకు మొత్తం ఓట్స్ ఎంత అనుకున్నాం? 100 అనుకున్నాం. మనం అనుకున్న 100 ప్లేస్లో 1,80,000 అయితే మనం లూజర్, వీడు ఓడిపోయిన పర్సన్కి 18 అని అనుకున్నాం. ఆ ప్లేస్లో ఎంత? 0000 క్యాన్సిల్, 18 8 ఎంత? 324. 324 ఎక్కడుంది? ఆప్షన్ నెంబర్ 1లో ఉంది. ఆప్షన్ నెంబర్ 1 ఏమవుతుంది మనకి? సొల్యూషన్ అవుతుంది. A man sells his bike skill at the gain of 10%. If he had bought it at 10% less, sold it for 132 rupees less, he would have still gained 10%. Find the cost price of a bicycle అంటుండు. సో ఫర్ సపోజ్ నేను 100కి కొన్నా అనుకుంటే బైక్ని, ఫర్ సపోజ్ ఐ షల్ అజ్యూమ్ ఇట్ యాజ్ ద బైక్ని నేను ఎంత కొన్నా అనుకున్నా? 100 కొంటా అనుకుంటే 10% గెయిన్ కమ్మినా అంటే 110 కమ్మినా. సో ఒకవేళ ఆ బైక్ని 10% లెస్కి కొని ఉంటే, అంటే 90కి కొని ఉంటే, ఆ బైక్ని 10% గెయిన్కి అమ్మితే, 90లో 10% అంటే 9, అంటే 99కి అమ్మితే ఎంత తక్కువ ఉంది? 11 తక్కువ ఉంది. 11 రూపీస్ మనం తీసుకున్న వాల్యూస్కి తక్కువ ఉంటే క్వశ్చన్లో ఎంత తక్కువ ఉంది? 132 తక్కువ ఉంది. మనం 11 అనుకునే ప్లేస్లో క్వశ్చన్లో 132 ఉంటే ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ మనం ఎంత అనుకున్నాం? 100 అనుకున్నాం. 100 ప్లేస్లో ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్. 11 1s 11 2s 12 into 100 అంటే 1200. 1200 ఎక్కడుంది? ఆప్షన్ నెంబర్ 2లో ఉంది. ఆప్షన్ నెంబర్ 2 ఏమవుతుంది మనకి? సొల్యూషన్ అవుతుంది. ABC start a business with a sum of 50,000. A invest 4,000 more than B. B invest 5,000 more than C. What is the share if the what is the share of A if the total profit is 35,000? టోటల్ ప్రాఫిట్ 35,000 అయితే ఏ యొక్క షేర్ ఎంత అనేది మనకు అడిగిన క్వశ్చన్. సరే మొత్తం 50,000 ఉంటే ఫస్ట్ పర్సన్కి ఎంత వచ్చిందో తెలియదు. ఫస్ట్ పర్సన్ కంటే సెకండ్ పర్సన్కి 5,000 ఎక్స్ట్రా వచ్చింది. సో ఫస్ట్ పర్సన్ కంటే థర్డ్ పర్సన్కి వీడికంటే 4,000, అంటే ఫస్ట్ పర్సన్తో కంపేర్ చేస్తే 9,000 ఎక్స్ట్రా వచ్చింది. సో ఇక్కడ వాల్యూ, ఇక్కడ వాల్యూ, ఇక్కడ వాల్యూ, ఈ 3 వాల్యూస్ ఈక్వల్. ఎక్స్ అనుకుంటే కొంచెం ఇన్కన్వీనియన్స్ అయితే అనుకోకండి, లేకపోతే అనుకున్న ప్రాబ్లం లేదు. అంటే 50,000లో వీటిని తీసేస్తే ఇది ఎక్సే, ఇది ఎక్సే, ఇది ఎక్సే, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. 50,000లో 14,000 తీసేస్తే ఎంత? 36,000. 36,000 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఎంత? ఇది 12,000, ఇది 12,000, ఇది 12,000, ఇది 12,000 అంటే ఓకే. 12 + 5,000 అంటే 17,000. 12 + 9,000 అంటే 21,000. సో ఏ రేషియోలో ఉంది? 12:17:20, 21:17:12 రేషియోలో ఉంది. సో మొత్తం ప్రాఫిట్ ఎంత? 35,000. టోటల్ ప్రాఫిట్ ఎంతో చూద్దాం. 21 + 17 38, 38 + 12 అంటే 50 పార్ట్స్. సో 50 పార్ట్స్ వాల్యూ ఎంత? 35,000 అయితే ఎవరి షేర్ కావాలి? ఏ షేర్. ఏ ఎన్ని పార్ట్స్? 21 పార్ట్స్. వాల్యూ ఎంత? 5 7s 21 7s ఎంత? 147. 147 ఎక్కడ ఉంది? ఎక్కడ లేదు. ఆప్షన్ నెంబర్ 4 నన్ ఆఫ్ దిస్ ఏమవుతుంది మనకు? ఆబ్వియస్గా సొల్యూషన్ అవుతుంది. The simple interest on 1650 is 30 less than the interest on 1800 at 4% simple interest for a certain period. 1650కి 1650 రూపీస్ని 18,000 రూపీస్ ఇచ్చిన దానికంటే 18,000 రూపీస్ ఒకరికి నేను అప్పుకి ఇచ్చిన, 1650 ఇంకొకరికి అప్పుకి ఇచ్చిన, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇచ్చిన అప్పు. ఇచ్చినప్పుడు వాడికంటే వీటి దగ్గర నాకు ఎంత రూపీస్ తక్కువ వచ్చినాయి అనేది క్వశ్చన్లో ఇచ్చాడు. ఎన్ని? 30 అని. సో 1650కి 1850కి డిఫరెన్స్ ఎంత? 150 రూపీస్. ఇద్దరికి ఇచ్చిన డిఫరెన్స్ 150. ఆ 150లో 4%. ఈచ్ ఇయర్ ఎంత వస్తుందో తెలుస్తుంది.
ఈచ్ ఇయర్ ఎంత వస్తుంది 150 ఇంటూ 4 అంటే 600 పాయింట్ కాబట్టి 2 zeros క్యాన్సల్ అంటే ఈచ్ ఇయర్ 6 రూపీస్ అయితే ఎన్ని ఇయర్స్కి అవి 30 రూపీస్ అవుతుంది 6 5 30 అంటే ఆప్షన్ నెంబర్ 3 ఏమవుతుంది మనకి సొల్యూషన్ అవుతుంది. యా హాయ్ ఉన్నాయి కుమార్. సో ఏ టేక్స్ 4 days టు కంప్లీట్ ది 1/3 ఆఫ్ ఎ వర్క్. 1/3 4 days అయితే మరి కంప్లీట్ వర్క్ ఎంత 3 ఇంటూ 4 అంటే 12 days. And B takes 3 days to complete the 1/6 of work. 6 into 3 అంటే ఎంత 18 days. C takes 5 days to complete half work కి 5 days. Full work ఎన్ని days 10 days. If all of them work together for 3 days, AC quit. ముగ్గురు కలిసి వర్క్ చేశారు. AC quit అయ్యాడు. LCM చూస్తే ఎంత 180. సో 12 15s 180, 18 10s 180, 10 18s 180. సో ఇక్కడి వరకు క్లియర్గానే ఉంది మీ క్వశ్చన్. 90 తీసుకుందామంటే 12 టేబుల్లో డివిజిబుల్ కావట్లేదు. దట్స్ ఫైన్, కూడా ప్రాబ్లం ఏం లేదు. ఇఫ్ ఆల్ ఆఫ్ దిమ్ వర్క్ టుగెదర్ ఫర్ 3 days, ఏసీ క్విట్ అంటుండు. ముగ్గురు కలిసి వర్క్ చేస్తే ఏసీ క్విట్ అయితే అంటుండు. ఎన్ని రోజులు 3 days తర్వాత. సరే ఫస్ట్ అయితే ముగ్గురిని కలిసి వర్క్ చేయించుతాం కదా. ఇది 25 ప్లస్ 18 అంటే ఎంత 43 ఇంటూ 3 అంటే ఎంత 129 యూనిట్స్ ఆఫ్ వర్క్ ముగ్గురు కలిసి చేశారు 3 daysలో. రిమైనింగ్ ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉంది 51 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉంది. సో ఈ 51 యూనిట్స్ ఆఫ్ వర్క్ని ఎవరు చేయాలి, ఏసీ క్విట్ అయ్యారు, బీ చేయాలి. బీ ఈచ్ డే 10 యూనిట్స్ చేస్తే 51 యూనిట్స్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది 5.5 days పడుతుంది. ఆప్షన్ నెంబర్ 3 ఏమవుతుంది మనకి సొల్యూషన్ అవుతుంది. దివిజ గుడ్ ఈవినింగ్ దివిజ. A cricketer makes 150 runs in his first test match. In his second test match, his runs increased 5:6. The 5 parts 150 అయితే 6 parts ఎంత 5 into 30 150. సో ఫస్ట్ అయితే 150 5:6 5 parts 150 అంటే 5 into 30 మరి 6 into 30 ఎంత ఇది 180. సో 180 అనేది ఎన్ని పార్ట్స్ అండు చూస్తే 4:3. ఇది 4 parts అయితే 4 parts అంటే ఈచ్ పార్ట్ 45 into 4. సో 45 into 3 ఎంత 135. సో ఫస్ట్ ఏమో 150, సెకండ్ ఏమో 180, థర్డ్ మ్యాచ్ ఏమో 135. యావరేజ్ ఇంత అంటుండు. అజ్యూమ్ చేసుకోండి 150 యావరేజ్ అని. సో 0 డిఫరెన్స్. ఇదెంత 30, ఇదంతా 15 లెస్. అంటే టోటల్గా ఎంత లెస్ ఉంది, ఎంత మోర్ ఉంది 15 మోర్ ఉంది. ఎన్నిటికి 3 వాటికి 4 మోర్ అయితే ఈచ్ వాటికి ఎంత 5 మోర్ ఉంది. అజ్యూమ్ చేసుకున్న యావరేజ్ ఎంత 150. సో మనకి ఎంత మోర్ ఉంది 5 మోర్ ఉంది. సో 150 ప్లస్ 5 ఎంత 155. ఆప్షన్ నెంబర్ 1 షుడ్ బి వాట్ సొల్యూషన్ అవుతుంది మనకి. సో నా పాయింట్ క్లియర్గా ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. A man with a sum of 2602 wants to deposit this sum into bank account in of his 2 sons so that both will get an equal money after 5 years, after 7 years. ఈక్వల్ మనీ ఇద్దరికి వస్తాయి అంటుండు. ఫస్ట్ వాడికి ఎంత ఇచ్చాడో తెలీదు, P1 అనుకుందాం. సెకండ్ వీళ్ళిద్దరి డిఫరెన్స్ ఎంత ఉంది, వీడికేమో 5 years, వీడికేమో 7 years అంటే 2 years ఆఫ్ డిఫరెన్స్ ఉంది. సో P1 P2 రేషియో ఎట్లా అవుతుంది అంటే 2 years ఆఫ్ డిఫరెన్స్ ఉంది. 4% వాల్యూ ఎంతో చూద్దాం. 4% వాల్యూ ఎంత 1/25. అంటే ఎట్లుంటుంది అంటే 1/25 అంటే ఇనిషియల్గా 25 పార్ట్స్ ఉంటే ఎన్ని పార్ట్స్ అయినాయి 26 పార్ట్స్ అయినాయి. 2 years డిఫరెన్స్ ఉంది కాబట్టి స్క్వేర్ చేస్తున్నా. రేషియో ఎట్లా వస్తుంది అంటే 676/625. ఒకవేళ మీకు ఈ స్టెప్ అర్థం కాకపోయి ఉంటే జనరల్గా మనం ఎట్లా చేస్తాం, P1 ఆఫ్ 1 + r/100 హోల్ టు ది పవర్ ఆఫ్ 7 ఇయర్స్కి ఎంత వస్తుందో P2 ఇంకొక 2 పార్ట్స్ చేస్తే P2 1 + r/100 హోల్ టు ది పవర్ ఆఫ్ 5. సో P2 ఇక్కడికి వచ్చేస్తే P1/P2. సో ఇది 1 + r/100, ఇది 2 పవర్ 2 వచ్చేస్తుంది, క్యాన్సిల్ అయిపోతుంది. 676/625 అని వస్తుంది. అదంతా చేయడం బదులు మనం డైరెక్ట్ రేషియోస్ అంటే ఇయర్స్ డిఫరెన్స్ చూస్తాం. 4% అంటే ఎంత ఫ్రాక్షన్లో చూస్తాం. ఇనిషియల్గా 25 అంటే 26 పార్ట్స్ అయింది. సో P1/P2 ఎంత రేషియో 676/625 ఉంది. సో టోటల్ ఎన్ని పార్ట్స్ ఉంది 1200 ప్లస్ 1200 ప్లస్ 101 అంటే 1301 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే మనకి 2602 ఉంటే మనకేం కావాలి
676 పార్ట్స్ వాల్యూ కావాలి. 676 పార్ట్స్ వాల్యూ ఎంత అనేది క్వశ్చన్. సో దీన్ని డబల్ చేస్తే దీన్ని డబల్ చేస్తే ఎంత? 676 అంటే 1200 అండ్ 152 అంటే 1352. ఎక్కడ ఉంది? ఆప్షన్ నెంబర్ 1లో ఉంది. ఆప్షన్ నెంబర్ 1 ఏమవుతుంది? సొల్యూషన్ అవుతుంది. యా ఉన్నాయి కుమార్, గుడ్ ఉన్నాయి కుమార్. యా దివిజ, గుడ్ దివిజ. Vivek has a chemical of 25 per liter. In what ratio should water be mixed in the mixture? So after selling 20 liters, he may get a profit of 25%. 25% profit and in the 125% equals to what? 20 కమ్మితే మరి 100% మనకి ఎంత పడ్డది అనేది చూద్దాం. సో 25 5s 25 4s 5 4s 24 4s 16 రూపీస్కి మనకు పడ్డది. కెమికల్ ఏమో 25 రూపీస్, వాటర్ ఏమో 0 రూపీస్. యాడ్ చేద్దాం. 16 మైనస్ 0 ఎంత? 16. 25 మైనస్ 16 ఎంత? 9. 16:9 రేషియోలో ఉంటుంది. సో 16:9 అంటే ఎంత? ఆప్షన్ నెంబర్ 2 అవుతుంది సొల్యూషన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. వివేక్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days అయితే శ్రేయ ఇన్ 12 days, శృతి ఇన్ 15 days. వివేక్ ఎన్ని డేస్? 10 days. శ్రేయ, స్తుతి, స్తుతి, ఐ హోప్ సో, శృతి. సో చూద్దాం. శ్రేయ ఎన్ని డేస్? 12 days. శృతినేమో 15 days. సో దే ఆల్ వర్క్ టుగెదర్ బట్ వివేక్ లీవ్స్ ఆఫ్టర్ 2 days. శ్రేయ లీవ్స్ ఆఫ్టర్ బిఫోర్ 3 days. అంటే ఫస్ట్ 2 days అయితే మొత్తం కలిపి వర్క్ చేశారు. ఎల్సిఎం ఎంత? 60 units ఆఫ్ వర్క్ ఉంది అనుకుందాం. సో 10 6 6, 12 5 6, 15 4 6. 2 days అయితే కలిసి చేశారు. ఇది 6 units, ఇది 4 units. 10 + 5 15 units వర్క్ చేశారు ఈచ్ డే. సో 2 daysలో ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తారు? 30 units ఆఫ్ వర్క్ చేస్తారు. 2 daysలో 30 units ఆఫ్ వర్క్ చేస్తే సో 2 days తర్వాత ఎవరు లీవ్ అయ్యారు? చూస్తే వివేక్ లీవ్ అయ్యాడు. వివేక్తో ఇక మనకు పని లేదు. సో శ్రేయ లీవ్స్ 3 days బిఫోర్ ద వర్క్ ఈస్ కంప్లీటెడ్. అంటే 3 days బిఫోర్ ద వర్క్ ఈస్ కంప్లీటెడ్ శ్రేయ లీవ్స్. అంటే శ్రేయ లీవ్ చేసింది 3 days ముందు. అంటే ఆ 3 రోజులు ఎవరు వర్క్ చేశారు? శృతి వర్క్ చేసింది. 3 రోజుల ముందు శ్రేయ వదిలిపెట్టి వెళ్ళిందంటే ఆ 3 రోజులు శృతినే వర్క్ చేసింది. శృతి 3 daysలో ఎంత వర్క్ చేస్తుంది? 12 units చేస్తుంది. టోటల్ 42 units చేస్తే 60 unitsలో ఎన్ని యూనిట్స్ లెఫ్ట్? 18 units. అంటే అప్పటి వరకు ఇంకెవరు చేసారు? ఫస్ట్ 3 days వీళ్ళు, లాస్ట్ 3 days ఈ అమ్మాయి శృతి. సో మధ్యలో వీళ్ళిద్దరేగా 9 units చేస్తారు ఈచ్ డే. మరి ఎన్ని డేస్ పడుతుంది? 9 2s 18 days పడుతుంది. ఇక్కడ 2 days, ఇక్కడ 3 days, ఇక్కడ 2 days. 2 + 3 5, 5 + 2 7 days. సో 7 days ఏమవుతుంది మనకు? ఆబ్వియస్గా సొల్యూషన్ అవుతుంది. ఐ హోప్ సో మై పాయింట్ ఇస్ క్లియర్ విత్ దిస్ క్వశ్చన్ అని నేను అనుకుంటున్నాను. If PQ are the midpoints of the sides of CA and CB respectively of triangle ABC. So right angled at C and do. And right angled at C and the 90 degrees is at C. The remaining sides you can take it as for your wish. So that's fine, good, a problem. Then the value of 4AQ square plus BP square value we have to find. So fine. Points, midpoints say we P are Q and midpoints of CA. This P, Q is BC midpoint. So value of AQ square plus BP square equals to 120. Sare fine. So BP ante idi. నేను దీన్ని యాడ్ చేస్తున్నా. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది హైపోటెనియస్. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది హైపోటెనియస్. సో చూస్తే జనరల్గా క్వశ్చన్ ఇచ్చిందని నేను రాస్తున్నా. డైరెక్ట్ ఆన్సర్ చెప్పేయచ్చు ఏమని? ఎట్లాగో హైపోటెనియస్ అవుతుంది. సో ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది, AB స్క్వేర్ ఆన్సర్ అవుతుంది. బట్ ప్రూవ్ చేయాలి కాబట్టి చేద్దాం. సో 4AQ స్క్వేర్, AQ అంటే ఇది హైపోటెనియస్. ఇది హైపోటెనియస్ అంటే AQ స్క్వేర్ అంటే హైపోటెనియస్ అంటే AQ స్క్వేర్ వాల్యూ ఎంత? AC స్క్వేర్ ప్లస్ CQ స్క్వేర్. Hypotenuse square equals to sum of the squares of the remaining sides. Then BP square అంటే ఎంత? BC square plus CP square.
సో ఫైన్. చూస్తే ఏసీ స్క్వేర్ బీసీ స్క్వేర్, ఇది ఏసీ ఇది బీసీ, ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఏమవుతుంది ఏబీ స్క్వేర్. ఎందుకు? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద టూ సైడ్స్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ అని మనకు పైథాగరస్ థియరీ తెలుసు. సో అప్పుడు ఏం రాయొచ్చు, ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ని ఆబ్వియస్గా వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఎన్ ఏబీ స్క్వేర్ అని రాయొచ్చు. దెన్ క్యూసీ అంటే ఏమన్నట్టు, క్యూసీ అంటే హాఫ్ ఆఫ్ బీసీ. సో హాఫ్ ఆఫ్ బీసీ స్క్వేర్ ప్లస్ హాఫ్ ఆఫ్ ఏసీ స్క్వేర్. ఇది సిపి అంటే ఏమన్నట్టు హాఫ్ ఆఫ్ ఏసీ స్క్వేర్, అంటే ఏసీ స్క్వేర్ బై 4 బీసీ స్క్వేర్ బై 4, ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై 4 అంటే ఏమన్నట్టు ఏబీ స్క్వేర్ బై 4 అన్నట్టు. బై 4 ఇక్కడ ఇంటూ 4, ఇది 4ab స్క్వేర్ అయింది, ఈ బై 4 ఇంటూ 4 అంటే ఏమన్నట్టు ఇది ఏబీ స్క్వేర్ అయింది. 4ab స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ ఏమవుతుంది, ఆబ్వియస్గా 5ab స్క్వేర్ అవుతుంది. ఎక్కడుంది 5ab స్క్వేర్? ఆప్షన్ నెంబర్ 4లో ఉంది. ఆప్షన్ నెంబర్ 4 ఏమవుతుంది మనకి సొల్యూషన్ అవుతుంది. A square formed in such a way that the length of its diagonal is root 2 times of diagonal of the square having area 200 square meter. Area 200 square meters అయితే సైడ్ ఇంటూ సైడ్ స్క్వేర్ అయితే మరి సైడ్ ఏమవుతుంది రూట్ 200 అవుతుంది. రూట్ 200 అంటే 100 ఇంటూ 2, 100 బయటకు తీసుకొస్తే ఎంత 10, 10 రూట్ 2 ఇస్ ద సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్. దీనికి రూట్ 2 టైమ్స్ అంటే రూట్ 2 మల్టిప్లై చేస్తే ఇంకొక సైడ్ వచ్చింది. 10 ఇంటూ రూట్ 2 ఇంటూ రూట్ 2 అంటే 2, 10 2s ఎంత 20, 20 సైడ్ అయితే సైడ్ ఎంత 20 అయితే సైడ్ 20 అయితే మరి ఏరియా ఆఫ్ స్క్వేర్ ఎంత 20 ఇంటూ 20 అంటే 20 స్క్వేర్ కదా, సైడ్ ఇంటూ సైడ్ 400 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇస్ ద సొల్యూషన్. సో చూద్దాం ఇది ఒకసారి. x equals to 2t, y equals to 2t minus 1 by 3. What is the value of t xy is true? ఎక్స్కి వై ఈక్వల్ కావాలి అంటే ఈ వాల్యూ దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వై ఈక్వల్ అవుతుంది అనేది లేదు. ఎక్స్ ఈక్వల్స్ వై చేసేయండి, సింపుల్గా అయిపోద్ది. 2t ఈక్వల్స్ ఆప్షన్స్ వెరిఫికేషన్ కంటే కూడా సింపుల్ అవుతుంది. 2t మైనస్ 1 బై 3 అంటే ఎంత 3 ఇంటూ 2 అంటే 60 ఈక్వల్స్ టు 2t మైనస్ 1 అంటే ఎంత 60 మైనస్ 2t అంటే 4t ఈక్వల్స్ టు మైనస్ 1, t ఈక్వల్స్ ఎంత ఆబ్వియస్గా మైనస్ 1 బై 4. ఎక్కడ ఉంది మైనస్ 1 బై 4? ఫోర్త్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఏమవుతుంది మనకి సొల్యూషన్ అవుతుంది. యా గుడ్ ఈవినింగ్ కావ్య. ఉనయ్ కుమార్ వెరీ గుడ్. ఉనయ్ కుమార్. దివిజ గుడ్ ఈవినింగ్. దివిజ దివిజ ఒకసారి ఆ క్వశ్చన్ రిపీట్ చేయమన్నారా? ఒకసారి చూడండి, మనకి 25% ప్రాఫిట్ వస్తుంది 20 రూపీస్కి లీటర్ అమ్మితే. మరి మనకు పడ్డ ప్రైస్ ఎంత 100% కదా. 25 5 25 4 సో 25 5 25 4 5 1 5 4 4 4 16 రూపీస్కి మనకు పడ్డది. అదేదో కెమికల్ అనుకోండి, ఏ కెమికల్ అయినా పర్లేదు. ఆ కెమికల్ 25 రూపీస్కి మనకు పడితే మన వాటర్ ఎంత ఉంటుంది? వాటర్ మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా. మ్యాథమెటిక్స్లో అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్. జనరల్గా బయట మీరు పర్చేజ్ చేస్తే దానికి నాకు సంబంధం లేదు, కానీ మ్యాథమెటిక్స్లో అయితే వాటర్ కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో 0 రూపీస్ మా వాటర్కి. సో 0 రూపీస్ వాటర్ కాబట్టి రేషియో చూస్తే 16 మైనస్ 0 ఎంత మిక్స్డ్ అండ్ అలిగేషన్లో 16, 25 మైనస్ 16 ఎంత 9. ఐ హోప్ సో క్లియర్ అనుకుంటున్నా దివిజ మీకు. యా దివిజ గుడ్. సో బేస్ ఆఫ్ రైట్ ప్రిజ్మ్ అంటే ఎప్పుడు కానీ ప్రిజ్మ్ ఏరియా ఏం ప్రిజ్మ్ వాల్యూ ఫార్ములా ఏంటిది బేస్ ఏరియా ఇంటూ హైట్. సో ప్రిజ్మ్ చూస్తే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ సైడ్ 6 సెంటీమీటర్స్ ఉంది. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఏరియా ఎంత రూట్ 3/4 ఏ స్క్వేర్. సైడ్ అంటే 6 కాబట్టి రూట్ 3/4 6 స్క్వేర్ అంటే 6 ఇంటూ 6. హైట్ వాల్యూ నాకు తెలుసా తెలీదు, అదే మనం ఫైండ్ చేయాలి. ఈక్వల్స్ టు 108 రూట్ 3. రూట్ 3 హ్యాస్ టు బి క్యాన్సిల్డ్. అయితే ఏముంది 60, ఇది 18 6 18 6 108, 6 4s ఎంత 24. ఎక్కడో మిస్టేక్ అయింది. వాల్యూమ్ ఆఫ్ ప్రిస్ 108 రూట్ 3 క్యాన్సిల్. ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడు క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయింది. ఐఎమ్ ప్రెటీ షూర్ అబౌట్ దట్. సో బేస్ ఏరియా ఇంటూ హైట్ 108 రూట్
3. ఇది √3/4 a². సో a వాల్యూ 6 into 6 అంటే 36. 36 అయితే 4 9s into h value 108 √3. So √3 has to be cancelled. 9 1s 9 2s 18 12 answer. చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయింది. దట్స్ ఫైన్ కూడా. సో ఆప్షన్ నెంబర్ 4 ఏమవుతుంది? సొల్యూషన్ అవుతుంది. సో tan theta equals to p/q అయితే then what is the value of p secant theta minus q cosecant theta by p secant theta plus q cosecant theta we have to find. సో ఎట్లా ఫైండ్ చేద్దామంటే tan theta అని ఏమని రాయొచ్చు? sin theta by cos theta అని రాయొచ్చు. ఇప్పుడు క్వశ్చన్లో ఏముంది? న్యూమరేటర్లో సీకెంట్ ఉంది, కొసికెంట్ ఉంది. సో సైన్ ఏమని రాయొచ్చు? 1/cosecant. 1/cosని సీకెంట్. 1/cos అంటే సీకెంట్, సైన్ అంటే 1/cosecant అంటే డినామినేటర్లో కొసికెంట్ థీటా ఈక్వల్స్ ఎంత? p/q. ఎప్పుడైనా సరే న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ కూడా న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో మనల్ని అడిగితే ఏమన్నట్టు? ఇక్కడ రేషియో తీసుకోవచ్చు, అక్కడ కూడా రేషియో తీసుకోవచ్చు. అంటే ఇక్కడ రేషియో ఇచ్చి అక్కడ రేషియో అడిగితే సీకెంట్ థీటా p కొసికెంట్ థీటా q తీసేసుకొని డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. p ఇంటూ p ఎంత? p². q ఇంటూ q ఎంత? q². సో ఇది కూడా p ఇంటూ p ఎంత? p². q ఇంటూ q ఎంత? q². సో p² మైనస్ q² బై p² ప్లస్ q² అవుతుంది. ఎక్కడుంది? ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ నెంబర్ 3లో ఉంది. ఆప్షన్ నెంబర్ 3 షుడ్ బి వాట్? ఎగ్జాక్ట్గా మనకు సొల్యూషన్ అవుతుంది. క్వశ్చన్లో రేషియో ఇచ్చి ఆన్సర్లో కూడా రేషియోని అడిగితే ఇట్లా చేయాలి. సింపుల్గా అయిపోతుంది మనకు ప్రాబ్లమ్ సాల్వ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు a ఆఫ్ x మైనస్ p హోల్ స్క్వేర్ అని ఉంది. సో ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు a ఆఫ్ x మైనస్ p హోల్ స్క్వేర్ అంటే x² ప్లస్ p² మైనస్ 2xp. సో ax² ప్లస్ ap² మైనస్ 2pax. ఇది ax² ప్లస్ bx ప్లస్ c అయితే సో ఇక్కడ చూడండి ax² ఇక్కడ x² కోఎఫిషియంట్ ఇదే, ఇక్కడ కూడా x² కోఎఫిషియంట్ ఇదే. a ఈక్వల్స్ ఏ, దీంతో ప్రాబ్లమే లేదు మనకి, క్యాన్సిల్ చేసిన ప్రాబ్లం లేదు. ఇక్కడ x కోఎఫిషియంట్ కూడా సేమ్ ఉండాలి, x² కోఎఫిషియంట్ సేమ్ ఉన్నాయి, సేమ్ ఉంది కాబట్టి దీంతో ప్రాబ్లం లేదు. సో x కోఎఫిషియంట్స్ కూడా సేమ్ ఉండాలిగా. x కోఎఫిషియంట్ ఏముంది? -2ap ఆర్ -2pa అంటే b ఈక్వల్స్ ఎంత? -2ap ఆర్ 2pa. కాన్స్టెంట్ టర్మ్ ఇది, కాన్స్టెంట్ టర్మ్ ఇది. కాన్స్టెంట్ టర్మ్ ఏమవుతుంది? c ఈక్వల్స్ టు ap² అవుతుంది. ఒకసారి చూద్దాం. ABC1 అది అసలు ఇంపాసిబుల్. అసలు ఏనే bc 1 ఎట్లా అవుతుంది? అసలు క్యాన్సిలేషన్ ఏమన్నా పాసిబిలిటీ ఉందా? అసలు డినామినేటర్ ఏమన్నా ఉందా? b² ఈక్వల్స్ టు ac. చూద్దాం. b² అంటే 2² 4 a² p² ఈక్వల్స్ టు a ఇంటూ c అంటుర్రు. a వాల్యూ ఎంత? a. సో a ఇంటూ a² p² అవుతుంది. సో దీనికి ఏసీ కాకుండా 4ac అయితే మనకు సాటిస్ఫై అవుతుంది. ఎందుకు? 4 ఒక్కటే తక్కువ పడ్డది. సో 4ac అయితే మనకు కరెక్ట్ అవుతుంది ఆన్సర్. సో 4ac ఎక్కడ ఉంది? ఆప్షన్ నెంబర్ 3లో ఉంది. ఆప్షన్ నెంబర్ 3 షుడ్ బి వాట్? సొల్యూషన్ అవుతుంది. యా, వెరీ గుడ్ దివిజ, వెరీ గుడ్ ఉన్నాయి కుమా, వెరీ గుడ్, వెరీ నైస్. What will be the difference between the compound interest and simple interest at the rate of 5% per annum on the amount of 4,000 at the end of 2 years అని అంటుండు. సో 5% 2 ఇయర్స్కి డిఫరెన్స్ ఎంత? సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 5%, 5%, 10%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 5% ఫస్ట్ ఇయర్, 5% సెకండ్ ఇయర్, 5% ఆన్ 5%, 0.25%. డిఫరెన్స్ ఏముంది? సింపుల్ ఇంట్రెస్ట్ అసలు సేమ్ కదా. డిఫరెన్స్ ఏంటి? 0.25%. అని ఇదంతా చెయ్యొద్దు. డిఫరెన్స్ అన్నప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్, 5% ఆన్ 5% ఎంత? 0.25% కదా. 0.25% వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి. దేంట్లో? 4,000లో 0.25% క్యాలిక్యులేట్ చేద్దాం. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్. 0.25 అంటే 1/4 అంటే 4 10s. సో ఎక్కడ ఉంది? ఇది 1/4 కదా, 25. 0.25 అంటే 1/4 అంటే 4 10s. సో 10 ఎక్కడ ఉంది? ఆప్షన్ నెంబర్ 1లో ఉంది. సో ఆప్షన్ నెంబర్ 1 ఏమవుతుంది మనకి? ఎగ్జాక్ట్గా సొల్యూషన్ అవుతుంది.
నెక్స్ట్ వన్ ఈస్ డాటా ఇంటర్ప్రిటేషన్. సో డాటా ఇంటర్ప్రిటేషన్ మనం రీడ్అవుట్ చేద్దాం. సో చూస్తే స్టడీ ద గ్రాఫ్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని అంటుండు. సో డిమాండ్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ కలర్ టీవీస్ ఆఫ్ 5 కంపెనీస్ ఫర్ మార్చ్ 2015 అంటుండు. డిమాండ్ ప్రొడక్షన్. డిమాండ్ చూస్తే ఈ బ్లాక్ కలర్ది డిమాండ్, ఈ ప్రొడక్షన్ చూస్తే ఈ యాష్ కలర్ది ప్రొడక్షన్. సో చూస్తే ఇది ఏ కంపెనీ, ఇది బి కంపెనీ, ఇది సి కంపెనీ, ఇది డి కంపెనీ, ఇది ఈ కంపెనీ. దట్స్ ఫైన్. చూస్తే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ హ్యావింగ్ మోర్ డిమాండ్ దెన్ ప్రొడక్షన్ టు. డిమాండ్ ఎక్కువ ఉండాలి ప్రొడక్షన్ కంటే. చూద్దాం ఎన్ని కంపెనీస్ ఉన్నాయో. డిమాండ్ అంటే ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. డిమాండ్ ఎక్కువ ఉంది కదా ప్రొడక్షన్ కంటే, ఇక్కడ డిమాండ్ ఇది ఎక్కువ ఉంది కదా దీనికంటే. ఇది కూడా అంటే 3 ఉన్నాయి. మొత్తం 5 కంపెనీస్లో 3 అట్లుంటే రిమైనింగ్ 2 కంపెనీసే కదా. డిమాండ్ అనేది ప్రొడక్షన్ కంటే తక్కువ ఉంది అంటే ఆన్సర్ ఏమవుతుంది 3:2 అంటే ఆప్షన్ నెంబర్ 1 ఏమవుతుంది మనకు ఆబ్వియస్గా సొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే స్టడీ ద గ్రాఫ్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అంటుండు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యావరేజ్ డిమాండ్ అండ్ యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ టీవీస్ ఆల్ కంపెనీస్ కంబైన్ టుగెదర్ అంటుండు. సో యావరేజ్ అంటుండు. యావరేజ్ చూద్దాం. ఇది 3000, ఇది 600, 3600 ప్లస్ 2500 అంటే 61 అంటే 6100. 3600 ప్లస్ 2500 అంటే 6100 అంటే 8800. సారీ 6100 అంటే 7300. 7300 అంటే 10600. ఇది ఇది యావరేజ్ డిమాండ్. దెన్ యావరేజ్ ప్రొడక్షన్. యావరేజ్ ప్రొడక్షన్ దీని యావరేజ్కి డిఫరెన్స్ అడిగిండు. సో మనం డిఫరెన్స్ ఇదంతా కాకుండా 5 ఉంది కదా బై, సరే డిజిట్స్ సమ్తో తీసేసేద్దాం. సో ఇది 3, ఇది 6 అంటే 9 ఎలిమినేటెడ్, ఇది 7, ఇది 3 అంటే 10 అంటే 1, ఇది 6, 1 + 6 అంటే ఇది 7. సో దీని డిజిట్ సమ్ 7 అయింది. 7/5 యావరేజ్ కాబట్టి బై 5 రాస్తున్నా. 5 అయినా 1 2 3 4 5. సో ప్రొడక్షన్ చూస్తున్నా. ఇది 6, ఇది 9 కాబట్టి ఎలిమినేటెడ్, ఇది 1, ఇది 9 కాబట్టి ఇది ఎలిమినేటెడ్, ఇది 4. సో 4 + 1 5, 5 + 6 ఎంత 11 అంటే 2, 2/5. ఇక్కడ మనకు కావాల్సిన ఆన్సర్ ఉంది. 7 - 2 ఎంత 5. 5 = 5ని దేంతో మల్టిప్లై చేస్తే 5 వస్తుంది. 5 1 జా 5 అంటే డిజిట్ సమ్ 1 రావాలి. డిజిట్ సమ్ 1 ఏ ఆప్షన్కి వచ్చింది, ఓన్లీ సెకండ్ ఆప్షన్కి వచ్చింది. 2 + 8 10 అంటే 1. సో సెకండ్ ఆప్షన్ ఏమవుతుంది మనకు ఆబ్వియస్గా సొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ద ప్రొడక్షన్ ఆఫ్ టీవీ బై కంపెనీ డి. కంపెనీ డి యొక్క ప్రొడక్షన్ ఎంత ఉంది చూస్తే 2700 ఉంది. హౌ మెనీ టైమ్స్ ప్రొడక్షన్ ఆఫ్ కంపెనీ ఏ. కంపెనీ ఏ ప్రొడక్షన్ కంటే ఎంత ఎక్కువ ఉంది అంటుండు. కంపెనీ ఏ ప్రొడక్షన్ ఎంత ఉంది 1500 ఉంది. 1500కి డబల్ ఉంది, డబల్కి క్లోజ్ ఉంది అంటే 1 కంటే ఎక్కువ ఉండాలి. అట్లనే డబల్ కంటే తక్కువ ఉండాలి. ఇది హాఫే ఉంది, ఇది త్రిబుల్ ఉంది. డబల్ కంటే తక్కువ ఉండాలి, డబల్కి క్లోజ్ ఉండాలి. ఆప్షన్ నెంబర్ 3 కదా మన ఆన్సర్. సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూద్దాం. ద డిమాండ్ ఆఫ్ కలర్ టీవీ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ బి ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద డిమాండ్ ఆఫ్ దోస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ సి. సో చూద్దాం. డిమాండ్ ఆఫ్ కలర్ టీవీ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ బి. కంపెనీ బి డిమాండ్ అంటే 600. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ డిమాండ్ ఆఫ్ దోస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ సి. కంపెనీ సి డిమాండ్ ఎంత ఉంది? సి డిమాండ్ 2500 ఉంది. సో ఎప్పుడైనా డినామినేటర్లో 25 50 అంటే 100 డివిజిబుల్ అయ్యేది ఏమైనా ఉంటే ఇంటూ 100 రాసేస్తే సింపుల్. 6 4s ఎంత 24%. 24% వాల్యూ ఎంత? ఆప్షన్ నెంబర్ 1 షుడ్ బి వాట్ సొల్యూషన్ అవుతుంది మన క్వశ్చన్కి. సో దట్స్ వాట్ మై పాయింట్ ఈస్ అబౌట్. So this is the session of today. We'll meet in the next session. I hope so my point is clear with this explanation. So daily current affairs కోసం రేస్ ఫర్ జాబ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది.
గ్రూప్లో డైలీ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ అవుతుంటాయి పీడిఎఫ్ ఫైల్స్. అండ్ రేస్ ఫర్ జాబ్ వీ హ్యావ్ ఎన్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ పేజ్లో డైలీ నోటిఫికేషన్ అప్డేట్స్ అండ్ ఎవ్రీథింగ్ అప్డేట్స్ యాజ్ టు బి పాసిబుల్ అప్డేట్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ క్విజ్కి కూడా రెగ్యులర్గా టెలిగ్రామ్ గ్రూప్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ పేజ్లో కావచ్చు, మనకి లింక్స్ ఉంటాయి. రెగ్యులర్గా మనం కరెంట్ అఫైర్స్ చదవడమే కాకుండా క్విజెస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం అటెంప్ట్ చేయొచ్చు. సో మనం చాలా ఇంప్రూవ్ అవ్వచ్చు జనరల్ అవేర్నెస్ సెక్షన్. ఐ హోప్ సో మై పాయింట్ ఇస్ క్లియర్ విత్ దిస్.